నమస్తే మిత్రులారా. తెలంగాణలో ఈ మాయలాడి అఘోరి ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ అక్కడి ప్రభుత్వం మరి ఎందుకు అలా అఘోరిని వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో హల్చల్ చేసి ఆ దేవాలయం సిబ్బంది మీద తలవారు తీసుకొని దాడి చేసింది. అసలు తలవారు తీసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి రావడం, నరుకుతానంటాం, పొడుస్తానంటాం. మళ్ళీ పోలీస్ ఆఫీసర్ల మీద కూడా మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ని అయితే లంజా కొడక, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అసలు రుబాబు చేస్తుంటే పోలీసులు సైతం ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతున్నారు. మరి ఎందుకు అలా వదిలేస్తున్నారో ఏంటో. అంటే ఇంకా అఘోరి వేషం వేసుకుంటే ఇక పోలీసులైనా ఏదైనా అనొచ్చు, పబ్లిక్నైనా ఏమైనా అనొచ్చు అన్నట్లుంది పరిస్థితి చూస్తూ ఉంటే. అంతంత చదువులు చదువుకొని లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసులను సైతం ఎలా పడితే అలా మాట్లాడటం, తలవారు తీసుకొని ప్రజలను భయభ్రాంతులు చేయటం, మళ్ళీ కారులో పెట్రోల్ డబ్బా, తలవారు అంటే మారణాయుధాలు. మరి అలా ఎందుకు వదిలిపెడుతున్నారో, మరి ఎందుకు భయపడుతున్నారో ఏమీ అర్థం కావట్లా. అంటే ఒకవేళ అనుమానం ఏంటంటే జనానికి ఆ అఘోరి సనాతన ధర్మం పేరు చెప్పుకొని కారు మీద కూడా సనాతన ధర్మం అని రాసుకొని బజార్లో బట్టి తిరుగుతూ ఎవరిని పడితే వాడిని, ఎంతమంది జనం ఉన్నా కూడా భయం లేకుండా తలవారు తీసి తిరగబడటం. అంటే ఆ సనాతన ధర్మం అని స్టిక్కర్ వేసుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద రుబాబు చేయటం, నాది పీక్కోండి, లంజ కొడకల్లారా, నీ డ్యూటీ నువ్వు చేసుకో అని ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటే వినటానికి మనకే బాధ అనిపిస్తుంది. మరి ఆ పోలీసులు వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారో, అదేమంటే కార్డు నుంచి డోర్ చేయటం, తలవారు బయట చేయటం, అది పెట్రోల్ డబ్బా చేయటం. ఏంటి ఇదంతా? ఇప్పటికైనా అక్కడ ప్రభుత్వం స్పందించి ఆ అఘోరిని కనుక కట్టడి చేయకపోతే ప్రజలకి లా అండ్ ఆర్డర్ మీద కూడా, ప్రభుత్వాల మీద కూడా నమ్మకం పోద్ది. మొన్న ఒక విలేకరి సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టడం, అదే మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో గొడవ జరిగి విలేకరి ఏదో క్వశ్చన్ అడిగితే ఆ ప్రెస్ స్టేషన్లో ఉండి ఆయన విలేకరి మీద దాడి చేస్తే అది పెద్ద హంగామా చేసి కేసులు పెట్టారు ఆయన మీద. మరి ఇదో ఈ అఘోరి చేస్తే కరెక్టేనా అది? కాబట్టి అక్కడ ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆ అఘోరిని కట్టడి చేయాలని చెప్పి పబ్లిక్ కోరుకుంటున్నారు. అసలు ఇక్కడ విషయం ఏంటంటే, ఈడియట్ సినిమాలో మన అలీ గారు ఇసుక తీసుకొని పోతూ ఉంటాడు ట్రిప్కి ఒక బండి మీద. అయితే ఆపిన పోలీసులు ఈ ఇసుక ఎందుకు తీసుకెళ్తున్నాడు అని అడుగుతారే తప్ప అతను బండ్లు దొంగిలించుకొని పోతున్న సంగతి, వెహికల్స్ దొంగిలించుకుపోతున్న సంగతి గమనించరు వాళ్ళు. అలాగే ఈ అఘోరి పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఖడ్గం పట్టుకొని బజార్లో మట్టి తిరుగుతుంది, లేకపోతే ఆ దేవాలయంలో గొడవ చేసింది, ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసుకుంది, ఈ గొడవ చేస్తున్నారు తప్ప అసలు ఈ అఘోరికి ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారుకి మెయింటెనెన్స్ ఎవరిస్తున్నారు? మొన్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని మళ్ళీ తెలంగాణ వచ్చింది. అంటే ఈ ఖర్చులు, ఈ పెట్రోలు, ఆ కారు, ఆ మెయింటెనెన్స్ ఎవరిస్తున్నారు? ఇది గమనించట జనం. నేను అడిగినా, ఇంకొక ఆయన అడిగినా ఏమడుతున్నారు? అసలు అఘోరి అలా హల్చల్ చేస్తుంది, అలా గొడవ చేస్తుంది, ఏదైనా చర్యలు తీసుకోండి అంటున్నారు తప్ప అసలు ఈ మెయింటెనెన్స్కి ఎవరు, దీని వెనకమాల ఎవరున్నారు, ఎవరిని నడిపిస్తున్నారు అని ఇది ఆలోచించట్లే ఎవరు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం
ఈ అసలు ఈ అఘోరి వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు, ఈ పెట్టుబడి అంతా ఎవరు పెడుతున్నారు, ఇదంతా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది.